రింగ్ మ్యాక్స్‌లో ట్రావెల్ చేస్తే ఒక వెల్కమ్ కిట్, డిన్నర్ ఆర్ బ్రేక్‌ఫాస్ట్ 5 కోర్స్ మీల్స్ ఫ్రీయా? యాక్చువల్లీ నాకెవరు చెప్పలేదు. ట్రావెల్ చేసిన తర్వాత నేను ట్రావెల్ చేశాక నాకు నేను సెల్ఫ్ ఎక్స్‌పీరియన్స్ అయ్యాను. టికెట్ బుకింగ్‌లో పెట్టారు గానీ, ఐ వాస్ నాట్ ష్యూర్ అబౌట్ దట్ అన్నట్టున్నాను. సో, ఫస్ట్ ఈ వెల్కమ్ కిట్‌లో ఏమేమి ఇచ్చారో చూపిస్తున్నా. ఒక బిస్కెట్ ప్యాకెట్, ఒక రియల్‌మీ జ్యూస్ అండ్ 1 డెంటల్ కిట్ విచ్ ఇన్‌క్లూడ్స్ ఏమంటారు, ఒక టూత్ బ్రష్ అండ్ ఒక పేస్ట్ అనమాట. సో, డెంటల్ కిట్ నేను నైట్ టైమ్ ట్రావెల్ చేస్తున్నా కదా! మేబీ అందుకని ఇచ్చారనుకుంటా మార్నింగ్ ఫ్రెష్ అవ్వడానికి. అండ్ హైజీన్ కిట్ అంటే నేను లైక్ శానిటరీ ప్యాడ్ సమ్ కైండ్ ఆఫ్ థింగ్ అని ఎక్స్‌పెక్ట్ చేశాను. కానీ దీని లోపల అవేం లేవు. లైక్ సోప్ పేపర్స్ లైక్ ఫేస్ వాష్ చేసుకోవడానికి అండ్ ఒక వెట్ వైప్ అండ్ ఒకటేదో ఉందండి. లైక్ మాయిశ్చరైజరో ఆర్ ఎల్స్ శానిటైజర్ ఏదో ఇచ్చారనమాట. సో, ఇవన్నీ ఆ హైజీన్ కిట్‌లో ఇచ్చారు. సో, ఆ హైజీన్ కిట్‌లో ఇవన్నిటితో పాటు ఇంకా స్నాక్స్ కూడా ఇచ్చారు తినడానికి. ఒక కార్న్ షెల్ యాక్చువల్లీ నేను ఫస్ట్ టైమ్ ఇక్కడే తింటున్నా. చాలా బావుంది యాక్చువల్లీ నాకు నచ్చింది. నేను ఫస్ట్ టైమ్ తింటున్నా. అండ్ ఇవన్నీ చూస్తూ, తింటూ హ్యాపీగా ట్రావెల్ చేసేసాను. అండ్ డిన్నర్, బ్రేక్‌ఫాస్ట్ కూడా సర్వ్ చేశారు. అండ్ 3 ప్లేసెస్‌లో వాష్‌రూమ్స్‌కి రెస్ట్ స్టాప్ ఇచ్చారు. అది కూడా చాలా హైజీన్‌గా చాలా బావుంది. సో, మీరు కూడా నెక్స్ట్ టైమ్ వెళ్తే వీళ్ళతో ట్రావెల్ చేయడానికి ట్రై చేయండి. సో, ఇవన్నీ ఇచ్చారు. అండ్ బెడ్‌షీట్, బూట్ స్పేస్ కూడా ఇచ్చారనమాట. లైక్ బ్యాగ్ మన ఫుల్ పెద్ద బ్యాగ్ కూడా పట్టేస్తది. అండ్ దీని పైన తీసుకున్నా గదా! 2 సీట్స్. మధ్యలో గూడా పార్టిషన్ ఉందనమాట. లైక్ నాట్ ఓన్లీ ఎడ్జ్ ఇక్కడ గూడా చూసారా మధ్యలో ఒక పార్టిషన్. అలా రిలాక్స్డ్‌గా వచ్చేసాను. ఆలోపు డిన్నర్ గూడా వచ్చేసింది. ఫస్ట్ ఒక కార్న్, క్రిస్పీ కార్న్ గాదు. ఒక మసాలా కార్న్ లాంటిది ఇచ్చారు బాయిల్ చేసినవి. అండ్ దాంతో పాటు డిన్నర్. సో, డిన్నర్‌లో ఏమేమి ఇచ్చారో గూడా చూపిస్తాను మీకు. ఫస్ట్ రైస్‌తో పాటు దాల్ బావుంది యాక్చువల్లీ. అండ్ దాంతో పాటు ఆలు అండ్ మటర్ కర్రీ, 2 చపాతీస్ ఇచ్చారండి. ఒకటి గూడా కాదు 2 రోటీస్ ఆర్ చపాతీస్ ఏమంటారో తెలీదు. బట్ ఇదైతే చాలా సాఫ్ట్‌గుంది. ఎక్కడ గూడా మీకు అంత డ్రైగా అనిపించలేదు. అండ్ స్వీట్ కూడా ఇచ్చారు. బస్ చూసారా ఎంత నీట్ అండ్ హైజీన్‌గా గూడా ఉంది. అండ్ డ్రైవర్ సీట్ కూడా ఎక్కడ గూడా లైక్ వాళ్ళు తోలడానికి కూడా కంఫర్ట్‌గా ఉన్నట్టుందనమాట. లైక్ నార్మల్ ట్రావెల్స్‌లో గాకుండా వాళ్ళు చెప్పినట్టు 7 స్టార్ బస్‌లానే అనిపించింది. సో, ఇదొచ్చి ఒక స్టాప్ చేసారు. అరౌండ్ 10:30కి అనుకుంటా రెస్ట్ స్టాప్ ఇది. ఇది నాకు ఏరియా ఐడియా లేదు గానీ తెలుగు పేర్లనే అనిపిస్తున్నాయి. ఐ గెస్ ఇది తెలంగాణనే అనుకుంటున్నాను. అండ్ స్టాప్ చేసిన చోట కూడా యాక్చువల్లీ ఫుడ్ కోర్ట్ ఉంది. నేనేం తీసుకోలేదు. బికాజ్ ఆల్రెడీ వాళ్ళు వన్ మనకి డిన్నర్ ఇచ్చారు గదా! సో, మళ్ళీ ఎందుకు? సో, ఫుల్‌గా తినేసి జస్ట్ రెస్ట్ రూమ్ ఒకటి యూజ్ చేసేసుకొని మళ్ళీ బ్యాక్ టు బస్. అండ్ 3 ప్లేసెస్ అని జెప్పాను గదా! ఫస్టొచ్చి 10:30కి స్టాప్ చేశారు. అండ్ మిడ్‌నైట్ 2:30కి స్టాప్ చేశారు. అండ్ మార్నింగ్ 6:30కి స్టాప్ చేశారు. అండ్ నాకు వాళ్ళు బ్రేక్‌ఫాస్ట్ కూడా పెట్టారు. నాట్ ఓన్లీ డిన్నర్. నేను హైదరాబాద్‌లో ఈవినింగ్ 7:00కి బోర్డ్ అయ్యాను. అండ్ నాకు 7 కదా బోర్డింగ్ పాయింట్ టైమ్ ఇచ్చారు. 7:02కి వచ్చింది. జస్ట్ 2 మినిట్స్ డిలే. అండ్ బ్రేక్‌ఫాస్ట్ కూడా చాలా బావుంది. విత్ పొంగల్ ఇచ్చారనమాట. దాంట్లో క్యాష్యూస్ కూడా ఎన్ని ఉన్నాయో తెలుసా? 1, 2 అని గాదు. మేబీ మనం పెట్టిన ప్రైస్‌కి వర్త్ అనమాట. అండ్ కట్లరీ గూడా చేత్తో గూడా అవసరం లేదు. ఫుల్ కట్లరీ ఇచ్చారు. అండ్ వడ గూడా ఇచ్చారు. ఈ సిల్వర్ ఫాయిల్ కవర్‌లో ఏదో కాదున్నది వడ ఇచ్చారు. అండ్ నేను హైదరాబాద్ టు చెన్నై ట్రావెల్ చేస్తున్నా కాబట్టి నాకు రూ. 1954 పడింది. మీరు కూడా పిల్లలున్నారు లైక్ కొంచెం మన మమ్మీ వాళ్ళు ట్రావెల్ చేయాలి కంఫర్ట్‌గా అనుకున్నప్పుడు గూడా మీరిది చూజ్ చేసుకోండి. జింగ్ బస్ మ్యాక్స్.